ఒక్కొక్కరికి లక్షల్లో లోన్ ఇస్తామంటూ బంధన్ బ్యాంకు రికవరీ మేనేజర్ నమ్మించి 3,20,000 రూపాయలను తీసుకొని లోన్ ఇవ్వకపోగా తీసుకున్న డబ్బులు ఇవ్వడం లేదని కాకినాడ రూరల్ మండలం వలసపాకల బంధన్ బ్యాంక్ ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు ఏడిద సూర్యకుమారి రగత చిన్నాములు మాట్లాడుతూ సిబిల్ స్కోర్ సంబంధం లేకుండా లక్షల్లో లోన్ ఇస్తామని నమ్మించడంతో సుమారు 4 నెలల క్రితం 3,50,000 విడతల వారీగా బ్యాంకు సిబ్బందికి ఫోన్పే ద్వారా చెల్లించడం జరిగిందని, ఫోన్పే ద్వారా చెల్లించిన సొమ్మును రికవరీ మేనేజర్ వేరే అకౌంట్కి మళ్లించి 2 వారాల తర్వాత సిబిల్ లేదు, లోన్ రాదని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో పిల్లల చదువుకి వడ్డీకి తీసుకొచ్చి కట్టడం జరిగిందని, ఇప్పుడు లోన్ రాదని చెప్పడంతో ఏం చేయాలో తెలియక రోధిస్తున్నామంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము కట్టిన 3.20 లక్షల నగదును ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేశారు. లేకుంటే చావే శరణ్యమని కన్నీటి పర్యంతమయ్యారు. బంధన్ బ్యాంక్ మేనేజర్ సూరిబాబు మాట్లాడుతూ ఇప్పటికే 70 మంది విషయంలో అవకతవకలు గుర్తించడం జరిగిందని, 2 స్టాఫ్లో ఒకరు పరారీలో ఉన్నట్లు, మరొకరిపై చర్యలు తీసుకునేందుకు సెంట్రల్ ఆఫీస్కు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. చిన్నమ్మని ఏఎంజీ దగ్గర మా ఇల్లు అయితే ఈ సార్లు వచ్చేవాళ్ళండి. ఏ సార్లు? గణేష్ సారును ఉదయ్ సార్ వచ్చేవారండి. బంధన బ్యాంక్ నుంచి వచ్చేవారు సార్. అది ఏమన్నారంటే 10 మందికి అంతమందికి నూనె ఇస్తానన్నారండి. నూనె ఇస్తానని సీట్లు ఒక ఆవిడ మెయిన్ క్యాండిడేట్ అండి. ఆవిడ సీట్ కట్టాలండి. సీట్ కట్టాలంటే డబ్బులు లేవన్నది ఆవిడ దగ్గర. డబ్బులు లేవంటే వీళ్ళు ఏమన్నారంటే డబ్బులు మేము ఈ గ్రూపులు ఇస్తామమ్మా, మీకు ఆ డబ్బులు ఎంత ఇవ్వండి, మీ ఇచ్చేస్తుంది మళ్ళీని సీట్ తీసుకొని అనేసి అన్నారండి సార్. అని అంటే మా అబ్బాయి చదువుకున్న డబ్బులు ఇచ్చారండి. ఒకసారి 1,20,000 ఇచ్చాను సార్, ఒకసారి 50 ఇచ్చాను సార్, ఒకసారి 60 ఇచ్చాను సార్. నేనంతే అలాగే ఇచ్చాను. మా అబ్బాయి చదువుపోతుంది అలా ఇచ్చాను సార్. ఇప్పుడు అయిపోతే నా పిల్లలు చచ్చిపోతుంది సార్. బతకడు ఎలా రేపు ఎల్లుండి అంటున్నారు సార్. ఇస్తామని అంటలేదండి సార్. ఎలా రేపు అంటే అక్కడ చదువు ఉంటుంది సార్, ఉండదు కదా. నేను చదువుకుండా చెప్పేసి ఇచ్చాను, చెప్పకుండా ఇవ్వలేదు సార్. నేను డబ్బులు ఇచ్చిన 4 నెలలు 5 నెలలు అవుతుంది. డబ్బులు కావాలి సార్ నాకు. నా పిల్లడు చదువు ఆగిపోతుంది సార్ నాకు. నేను చెప్పి మా దగ్గర డబ్బులన్నీ తీసుకున్నారండి సార్. 1,02,30,000 తీసుకున్నారు సార్ ఒక ఆవిడ దగ్గర. నేను 1,45,000 ఫోన్ చేశానండి. నా దగ్గర ఏమో 8 మందికి లోన్ ఇప్పించానని 1,45,000 లోన్ వేసి ఫోన్పే చేయించుకున్నారండి. ఈవిడ దగ్గర ఏమో సివిల్ ఉంటే ఈవిడ దగ్గర 2,30,000 తీసుకున్నారండి. అలాగా మా దగ్గర తీసుకుని సార్ ఏంటి మేము అడిగేవాళ్ళు, సార్ మాకు లోన్ రావట్లేదు, ఇంకా ఏంటంటే అమ్మ మీకు సివిల్ బాగుంది ఇస్తామని చెప్పి సివిల్ తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆయన అంటే మీకు సివిల్ లేదమ్మా నేనేం చేయగలను అని చెప్పేసి ఎగదెబ్బేసాడు. మేము అప్పటికి సార్కి బంధన సార్కి వచ్చి మేనేజర్ గారు కంప్లైంట్ ఇచ్చామండి. కంప్లైంట్ అయితే ఫోన్పే చేశారండి. అది అంతా మాకు రికవరీకి వేసారు తప్ప మాకు లోన్గా ఏమి లేదని బుకమాయించేసి మొత్తం జాబ్కే రాజీనామా చేస్తారండి. అది మేము సార్కి వచ్చి అడుగుతుంటే సార్ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ చిన్నాన్నగారు ఇందాక మాట్లాడారండి. మేము బుధవారం వస్తామమ్మా, అయినా మా అబ్బాయి తీసుకున్నది వేరే వాళ్ళ దగ్గర అంటే మీ దగ్గర కదా అని అంటారు. కానీ ఫోన్పేలు చేసింది అప్పు ఇచ్చింది మేమేండి. సార్ ఇమ్మంటేనే ఆవిడ ద్వారాగా సార్కి ఇచ్చేవండి. మేము డైరెక్ట్గా సార్కి ఇచ్చేసేవండి మేము. కానీ ఆవిడకి ఈవిడికి ఇవ్వలేదండి. మేము 2,30,000 ఆవిడ సార్కే ఇచ్చిందండి. నేను 1,45,000 నేనే ఫోన్పే చేశానండి. నా డబ్బులు మాకు ఇప్పిందే చాలండి. వాళ్ళ మీద మాకేం కక్షేం కాదండి. అదేదో అయిపోయిందండి. మాకు డబ్బులు మాత్రం మాకు కావాలండి. సూరిబాబు సార్, నేను బంధన్ బ్యాంక్లో మేనేజర్గా చేస్తున్నాను. సో యాక్చువల్గా ఏంటంటే మనం ఇచ్చేవన్నీ కూడా గ్రూప్ లోన్స్ అనమాట. సో గ్రూప్ సెక్యూరిటీ మీద ఇస్తాం. సో గ్రూప్ లోన్స్ అనగానే ఏంటంటే ఒకవేళ రేపన్న రోజున మనం ఒక కస్టమర్ కట్టకపోతే గ్రూప్ వాళ్ళందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వసూలు చేయించి కట్టించాల్సి ఉంటుంది. అది గ్రూప్ బాధ్యత అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే మనకి 3 వీక్స్ బ్యాక్ ఏం జరిగిందంటే మన రికవరీ ఆగిపోయింది, గ్రూప్లో రికవరీ ఆగిపోయింది. రాకపోతే నైట్ 9 అయ్యేదాకా కూడా నేను వాళ్ళ ఏరియాలో ఉన్నాను, దుమ్ములపేట ఏరియాలో ఉండి అసలు ఏం జరిగింది వాట్ అని తెలుసుకుంటే అక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళందరూ కలిసి అక్కడికి వచ్చే మనకి కలెక్షన్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కమిషన్ ఇచ్చి కమిషన్ బేసిస్ మీద లోన్స్ తీసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు చేసిన ఫ్రాడ్ వల్ల ఏంటంటే ఇప్పుడు ఇవాళ అమౌంట్ పే చేయాలండి. గ్రూప్ మొత్తం కలెక్షన్ ఒక 50,000 ఉందనుకోండి, 50,000 పే చేయాలి. పే చేయాల్సి అయితే వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర
లోన్ తీసుకోవడం, అంటే అమౌంట్ తీసుకోవడం, మన దగ్గర లోన్ పెట్టించి ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళకి రికవరీ చేయడం అన్నమాట. అంటే ఇప్పుడు మీ దగ్గర తీసుకున్నారనుకోండి, నా దగ్గర లోన్ పెట్టించి ఈ అమౌంట్ పట్టుకొచ్చి మీకు బాకీ చెల్లించేవారు. సో అలాగే ఏమైందంటే 1 by 1 అలాగా ఫ్రాడ్ అనేది ఏమైందంటే వీళ్ళు ఏం చేశారంటే నా వరకు రానివ్వల, వాళ్ళు సారు వాళ్ళు కుమ్మక్క అయిపోయి గణేష్ అని ఉదయ్ అని ఇద్దరు స్టాఫ్ అన్నమాట. ఆల్రెడీ ఒకరిని అప్స్కాన్లో పెట్టాము, ఇంకొక ఆయన ఉన్నారు. సో ఆయన గురించి ఆల్రెడీ ఇష్యూ జరుగుతుంది. ఆల్రెడీ సెంట్రల్ ఆఫీస్కి మెయిల్ అనేది వేసాను. సో ఇంత పలానా కస్టమర్ దగ్గర ఇంత అనేసి మేము ఆల్రెడీ మీటింగ్ పెట్టాము. నేను మా పైన ఉన్న అధికారి ఏరియా మేనేజర్ సారు ఇద్దరు వెళ్ళి మీటింగ్ పెట్టామండి. మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటంటే విత్ వాయిస్ రికార్డింగ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, వీడియో రికార్డింగ్ ఉంది సార్ దగ్గర. విత్ ఏంటంటే వీళ్ళు ఎవరైతే అప్స్కాన్లో ఉన్నారో గణేష్ అన్న ఆయన, వీళ్ళకి సూర్యకుమారి అన్న ఆవిడ ఉన్నారండి, సీనమ్మ గారు వాళ్ళ సిస్టర్ అనమాట. ఆవిడ ఫోన్ చేసి అమ్మ మీరు బ్యాంక్ వరకు వెళ్ళకండి, మనలో మనం సెటిల్మెంట్ చేసుకుందాము, వేరే దిక్కున మీటింగ్ ప్లేస్ చెప్పండి నేను వస్తాను అక్కడ మాట్లాడుకుందాము అనేసి వీళ్ళు ఇష్యూ చేసుకున్నారు. సో ఆవిడ ఏం చేసిందంటే డైరెక్ట్ నాకే కాల్ చేసి సార్ ఇది ఫ్రాడ్ జరిగింది, సో మీరు ఒకసారి రండి, మీకు ఏ కస్టమర్కి ఎంత ఇచ్చామనేది మీకు డీటెయిల్గా చెప్తాము అనేసి అక్కడికి రమ్మన్నారు. సో నేను మా సార్ వెళ్ళాము, మీటింగ్ జరిగింది. సో విత్ డీటెయిల్స్తో సహా నాకు ఇచ్చారు. ఇచ్చింది యాజ్ ఇట్ ఈజ్ నేను సెంట్రల్ ఆఫీస్ మెయిల్ పెట్టాను, అది ప్రాసెస్ జరుగుతుంది. FCMD అనేది FIR ఫైల్ చేస్తున్నారు. సో FIR మనం ఫైల్ చేయాలంటే విత్ ప్రూఫ్స్ మన దగ్గర ఉండాలి. ఇప్పుడు ఆ కస్టమర్ నేను 10,000 తీసుకున్నది 20,000 తీసుకున్నది లేకపోతే ₹1,00,000 ఇచ్చానంటే మన దగ్గర ప్రూఫ్ ఉండాలి కదా. సో అది ఫైండింగ్ కోసం లేట్ అవుతుంది అనమాట అండి. సో రీజన్ అయితే అది ఆల్రెడీ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, గణేష్ అన్న ఆయన ఇంటికి వెళ్ళాము, వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ బాబాయ్ గారు ఉంటే వాళ్ళ బాబాయ్ గారితో మాట్లాడాం. సో ఆయన బుధవారం వస్తా అన్నారు. చేయబడి ఏముండదండి, వీళ్ళ దగ్గర ఎంతైతే అమౌంట్ తీసుకున్నారో అంతా వాళ్ళ అకౌంట్కి అనేది వేసేస్తాం. వేసేసి వాళ్ళ లోన్ ఎంతైతే తీసుకున్నారో అంతా క్లోజ్ చేసేస్తామండి. బై హ్యాండ్ చేతికి అయితే ఎవరు 2 గ్రూపులు జరిగింది సార్. గ్రూప్కి వచ్చి 30 మంది ఉన్నారు, 20 మంది కూడా ఉన్నారు. సో అమౌంట్ అంటే వాళ్ళు ఇచ్చిన లిస్ట్ ప్రకారం 6 lakhs ఇచ్చారు సార్.